హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మార్కెట్ చూసినారు కదా, ఐటీ ఇండెక్స్ ఎంతగా ఫాల్ అయింది అనేది. ఐటీ ఇండెక్స్ ఇంతగా ఎందుకు ఫాల్ అయ్యింది? దీనికి ప్రధానమైన కారణం యుఎస్లో ఉన్న ఏఐ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీని మీద ఉన్న భయాలే నిన్న యుఎస్ మార్కెట్లో నాస్డాక్, S&P 500 అనేది బాగా ఫాల్ అయినాయి. నిన్న యుఎస్లో మెయిన్ టెక్ స్టాక్స్ అనేది భారీ ఫాల్ వచ్చింది నిన్న యుఎస్లో. అక్కడ యుఎస్లో వచ్చిన ఫాల్ ఎఫెక్ట్ అనేది మన ఇండియా మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరిగింది. అందుకే ఈరోజు మన ఇండియాలో భారీగా ఐటీ ఇండెక్స్ అనేది భారీగా కుప్పకూలింది. ఈరోజు ఓవరాల్గా మొత్తం ఐటీ ఇండెక్స్ ఎందుకు ఫాల్ అయ్యింది, దీని గురించి మొత్తం అంతా మనం ఒక 5 నిమిషాల్లో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నిన్న ఒక్కసారిగా యుఎస్ స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. చూడు, 3 ఇండెక్స్లు కూడా నెగిటివ్ లో క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్. డో జోన్స్ కావచ్చు, S&P 500, నాస్డాక్ 3 నెగిటివ్ లోనే క్లోజ్ అయినాయి. ఇది మనం తాత్కాలిక కరెక్షన్ అనుకుందామా ఏఏలో. ఇప్పుడు యుఎస్ లో మనకు బేర్ మార్కెట్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? నేను ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ 2 మంత్స్ నుంచి చెప్తూనే ఉన్నాను ఒక విషయం మీకు. యుఎస్ లో ఏ బబుల్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది ఇయర్ లో 2026లో అని. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, నేను ఎందుకు ఇంతగా చెప్పాను లాస్ట్ 2 మంత్స్ గా కొన్ని డేటాస్ కూడా చూపించడం జరిగింది. ప్లస్ అలాగే ఒకరోజు ఒక వీడియోలో చూపించడం కూడా జరిగింది. 2025లో యుఎస్ మార్కెట్ ఏప్రిల్ నుంచి కంటిన్యూగా బుల్ రన్ నడిచింది ఫ్రెండ్స్. ఎన్విడియా ఒకసారి మీరు దాన్ని అబ్జర్వ్ చేయండి. $100 ఉండే, అలాంటి ఎంత పోయింది ఫ్రెండ్స్ 2025 ఎండింగ్ కల్లా $220 వెళ్ళింది, డబల్ అయింది. మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్, ఆల్ఫాబెట్ ఒక్కొక్కటి 70 నుంచి 80% పెరిగినాయి. ఓకే, 2025 మాత్రమే పెరిగిందా? 2023 యుఎస్ మార్కెట్ 20% తో పెరిగింది. 2024 కూడా 20% పైనే పెరిగింది ఫ్రెండ్స్. 2025లో 15%, 16% గ్రోత్ వచ్చింది. లాస్ట్ 3 ఇయర్స్ యుఎస్ మార్కెట్ పాజిటివ్ లోనే క్లోజ్ అయ్యింది, మంచి రిటర్న్స్ లోనే క్లోజ్ అయినాయి. 2026 అనేది ఖచ్చితంగా కరెక్షన్ తీసుకుంటుంది మార్కెట్. ఆ బబులే మార్కెట్కి ఎఫెక్ట్ అవుతుంది. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు కేవలం ఈ స్టాక్ను చూపించి మార్కెట్లో సెల్ ఆఫ్ చేస్తారు. మామూలు ఊరికి మార్కెట్ పడిందంటే మార్కెట్ మీద నెగిటివిటీ వస్తుందని జనాలకి, అంటే మనలాంటి రీటైలర్లకి మార్కెట్ ని ముందర ఒక సాగు పెట్టి, అంటే ఏ బబుల్ ఇట్లాంటి సాగులు పెట్టి వెనకల పెద్ద పెద్ద ఇన్వెస్టర్, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటాయి. మీరు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. చూడండి, నిన్న ముఖ్యంగా మాత్రం టెక్నాలజీ స్టాక్స్ కదా భారీగా పడినాయి. యాపిల్ పడింది, మైక్రోసాఫ్ట్ పడింది, ఎన్విడియా పడింది. దాని ఎఫెక్ట్ ఈరోజు మన టెక్ స్టాక్స్ మెయిన్ టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్, టెక్ మహీంద్రా. చూడండి, టీసీఎస్, ఇన్ఫోసిస్ అనేది చాలా పెద్ద కంపెనీస్ మన ఇండియాలో ఐటీ స్టాక్స్ లో. అలాంటి స్టాక్సే 6%, 7% ఫాల్ అయితే ఇంకా ఇండెక్స్ పడక ఏం చేస్తుంది చెప్పండి? చూడండి, గత కొన్ని నెలలుగా 2025లో యుఎస్ లో ఏఐ మీద బాగా రన్ నడిచింది మార్కెట్. యుఎస్ మొత్తం ఎన్విడియా నడిపించింది. నేను ఎన్నోసార్లు చెప్పా, యుఎస్ మార్కెట్ ని నడిపిస్తుంది ఒక ఎన్విడియా స్టాక్ మాత్రమే. ఏఐ మీద, టెక్నాలజీ మీద, సెమీ కండక్టర్స్, ఈ స్టాక్స్ అనేది బాగా పెరిగాయి యుఎస్ లో 2025లో కూడా. ఇప్పుడు బాగా పెరిగినాయి కాబట్టి
ఇప్పుడు ఏమనుకుంటారు, ఆల్రెడీ స్టాక్ డబుల్ అయినాయి 2025లో, భారీ పెరుగున్నాయి, దీని వాల్యూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది కదా, కాబట్టి ఇక్కడ సర్టైన్ అవ్వగలదా మార్కెట్, లేదా మనం మార్కెట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వద్దామా అనే ఆలోచన మొదలైంది ఏఐ మీద. దీనికి కారణమే నిన్న రాత్రి అనేది యుఎస్ లో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అనేది లాభాలు బుక్ చేసుకున్నారు. రీటైలర్లు ఇరక్కపోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. డేటా కూడా చూపించిన యుఎస్ 10 years బాండ్స్ 4.3 ఇట్లా ఇవన్నీ కలిసినాయి మార్కెట్లో బయటికి రావడానికి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావడం జరిగింది. 2020 అయితే ఏ భూమి మీద నడిచింది. ఇప్పుడు ఏమైతుంది, ఏ బబుల్ అంతే. అప్పుడు మార్కెట్ పెరగాలి కాబట్టి ఏ భూమి ఉందని చూపించినారు. ఇప్పుడు కరెక్షన్ అనే మార్కెట్ పడాలని కోరుకుంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు దాన్ని ఏమని హైప్ చేస్తారు, ఏ బబుల్ వస్తుంది, ఇప్పుడు ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, దీనికి లాభాలు వస్తాయా రాదా అనేది మార్కెట్లో విస్తృతంగా తీసుకెళ్తారు. రిటైలర్లను భయపెడతారు, భయపెట్టి వాళ్ళు అక్కడే ఉండిచ్చి వాళ్ళ ప్రాఫిట్స్ని బుక్ చేసుకొని బయటకు వస్తారు. మనలాంటి రిటైలర్లు అక్కడే ఇరక్కపోతారు, బయటికి రాలేరు. చూడండి, అంటే ఈ ఏ కంపెనీ నిజంగానే లాభాలు వస్తాయా, ఖర్చులు ఎక్కువై లాభాలు రాకపోతే లేదా ఆలస్యం అయితే ఇలా భయం ప్రజల్లో, రిటైలర్లని భయం పుట్టిస్తారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు. వాళ్ళకి కావాల్సినది ఇదే, అనిశ్చితి మార్కెట్లో ఏం జరుగుతుందో ఏమైపోతుందో మార్కెట్ అనే స్టేజ్ తీసుకొస్తారు. ఫియర్, మనలాంటి రిటైలర్కి ఫియరే వాళ్ళకి మనీ. చూడండి, మనకి మనీ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ప్రాఫిట్ ఆల్రెడీ బుక్ చేసుకొని బయటకు వెళ్ళిపోయింటారు. అర్థమైంది. అలాగే ఈ Q3కి ఇది ఎర్నింగ్ సీజన్ టైం కూడా కదా, కొన్ని కంపెనీలు మంచి ఫలితాన్ని ఇచ్చినాయి, కొన్ని కంపెనీలు మాత్రం ఈ టారిఫ్ల వల్ల అనుకున్న మార్జిన్స్ రాలేదు. ఈ విషయం మీకు తెలుసు. Q3 ఎలా రిజల్ట్స్ ఉన్నాయో ఐటీ ఇండెక్స్ లో, ఐటీ స్టాక్స్ లో కూడా ఇవన్నీ కలిసినాయి. ఈ అన్సర్టిటీ పెరగడం వల్ల ఏమైతుందంటే, అలాగే ట్రేడర్లు రిస్క్ తీసుకోవడం తగ్గించినారు, అందుకే అమ్మేసినారు. ప్లస్ ఇంకొక కారణం ఉంది ఫ్రెండ్స్, గ్లోబల్ గా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. నేను లాస్ట్ మనం యుఎస్ బ్యారల్ $60 ఉండేది, ఇప్పుడు 67, 68, 70 దాకా వస్తుంది. అలాంటప్పుడు గ్లోబల్ గా ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి నీకు ఆయిల్ ప్రైజెస్ పెరిగితే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే వడ్డీ రేట్లు ఇప్పుడు తగ్గకపోవచ్చు అనే భయం కూడా ఉంది ఇన్వెస్టర్లలో. అది ఈ పొద్దు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేనేమన్నా మీకు డిసెంబర్లోనే చూపించిన వడ్డీ రేట్లు ఎప్పుడు తగ్గుతాయని. ఈ రోజు మార్కెట్ ఇంతగా ఫాల్ అయినాయి కాబట్టి ఈరోజు అందరూ మాట్లాడతారు, మార్కెట్ పన్నెప్పుడు మాట్లాడతారు వీటి గురించి. నేను 2 నెలల ముందు చెప్తున్నా, ఎప్పుడు వడ్డీ రేటు తగ్గుతాయి, వడ్డీ రేటు తగ్గకపోతే చీప్ మనీ దొరకదు, చీప్ మనీ దొరకపోతే ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకొని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇదే కోరుకుంటారు బయటికి వెళ్ళిపోవడానికి. మళ్ళాంటి వాళ్ళకి భయపడి మళ్ళీ బయటకు వచ్చేసినాక మార్కెట్ బాగా ఫాల్ అయినాక మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టర్లు ఎంటర్ అవుతారు. ఆ టైంలోనే మళ్ళీ మార్కెట్ పెరుగుతాయి. 2026 సంబంధించిన మొత్తం డేటా చూపించాను నేను. 2026 అంతా ఫ్రెండ్స్, నాట్ 1 నెల 2 నెలలుగా చూపించినది నేను. కాబట్టి ఈ రిస్క్ మీద, ఇన్ఫ్లేషన్ మీద కూడా ఇన్వెస్టర్లు అనేది ఖచ్చితంగా బయటకు వచ్చినారు. నిన్న అమ్మేసి ఈ గ్లోబల్ గా టెన్షన్స్, ఆయిల్ ప్రైజెస్, ఈ ఏ బబుల్ పగులుతుంది, భయం అవుతుంది, స్టాక్స్ పెరగవనే టెన్షన్ వల్ల అక్కడ సెల్ ఆఫ్ చేసినారు. ఆ డబ్బులు తీసుకొచ్చి మార్కెట్లో గోల్డ్, సిల్వర్ లేక్ పెట్టినారు నిన్న నైట్. అందుకే నిన్న కూడా బంగారం, వెండి కూడా అంతగా పెరిగినాయి. చూడండి, రిస్క్ తగ్గిద్దాం అనుకున్నప్పుడు మాత్రం బంగారం, వెండిలోకి వెళ్ళడం మంచిది. అందుకే నిన్న యుఎస్ లో అంత పెద్ద క్రాష్ వచ్చింది. ప్లస్ ఆ డబ్బుల్ని రొటేషన్ చేసినారు మనీ అండ్ సిల్వర్ లేక్ ఫ్రెండ్స్. ఇది నిన్న జరిగినది యుఎస్ లో. అందుకే యుఎస్ నుంచి వచ్చిన మార్కెట్ కదా, అందుకే మన టీసీఎస్, ఇన్ఫోసిస్ భారీ ఫాల్ అయ్యి ఈరోజు ఐటీ ఇండెక్స్ మన ఇండియాలో భారీగా ఫాల్ అయింది. ఇది మన ఇండియా మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇంకా చూపిస్తుంది రాబోయే రోజుల్లో. ఈ రోజే కదా అయిపోయింది అనుకోద్దాం ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యుఎస్ మార్కెట్ పడితే
ఇండియా మార్కెట్ కూడా పడుతుంది. కాబట్టి మెయిన్ ఐటీ స్టాక్స్ అనేది ఇప్పుడు చాలా ఒత్తిడిలో ఉన్నాయి, ఎందుకంటే అవి హై వాల్యూలో ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఐటీ ఇండెక్స్ మార్కెట్ పడడానికి. ఇప్పుడు మనం డేటా చూసి మాట్లాడదాం. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 50 జస్ట్ 48 పాయింట్స్, సెన్సెక్స్ 78 పాయింట్స్, నిఫ్టీ బ్యాంక్ 196 పాయింట్స్, నిఫ్టీ ఐటీ మాత్రం 5.87, ఆల్మోస్ట్ 6%, 2266 పాయింట్లు నిఫ్టీ ఐటీ ఫాల్ అయింది. చూడండి, మనకు ప్రధానంగా మన స్టాక్ మార్కెట్లో ఐటీ ఇండెక్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దేశంలో కూడా ఐటీ ఇండెక్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మార్కెట్ మాత్రం ఐటీ ఇండెక్స్ చాలా బాగా ఫాల్ అయింది, కాబట్టి ఈ ఎఫెక్ట్ మన ఓవరాల్గా నిఫ్టీ 50 సెన్సెక్స్ మీద కూడా ఖచ్చితంగా ఎఫెక్ట్ అయితే చూపించింది. అందుకే ఈరోజు అవి స్టేబుల్గానే ఎక్కడ ఉండేవి అక్కడే ఉన్నాయి. ఇంకా అదృష్టం అంటే అవి ఇంకా పడలేదు, లేకపోతే అవి కూడా ఫాలో వీటితో పాటు కూడా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు చూడండి, మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో మాత్రం ఇన్ఫోసిస్, టీసీఎస్, ఈ ప్రైస్ కూడా లాస్ట్లో మనం చూద్దాం ఎంత పర్సెంట్ కూడా మనం అప్పుడు చూసి మాట్లాడదాం ఫ్రెండ్స్. మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ ఈరోజు. దాంతోపాటు ఇది ఐటీ స్టాక్స్ ఫాలో అవడానికి కూడా ఒక రీజన్ ఉంది ఫ్రెండ్స్. డాలర్ ఇండెక్స్ చూడండి, 97.50 ఎక్కడ ఉండేది అక్కడే ఉంది. డాలర్ కూడా స్ట్రాంగ్ అవుతోంది. డాలర్ స్ట్రాంగ్ అయినా కూడా మార్కెట్కి అంత మంచిది కాదు, ముఖ్యంగా ఐటీ స్టాక్స్కి అంత మంచిది కాదు. కాబట్టి ఇదొక రీజన్ మార్కెట్ పడడానికి. ప్లస్ యుఎస్ మార్కెట్లో నిన్న నైట్ బాగా ఫాల్ అయినాయి కదా, దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మార్కెట్ని చాలా చూపించింది. చూడండి, 335 పాయింట్లు, ఆల్మోస్ట్ 1.42. నాస్డాక్ మొత్తం అంతా ఏఐ టెక్నాలజీ మీద నడిచే స్టాక్సే నాస్డాక్లో ఉంటాయి. భారీ ఫాల్ వచ్చింది కాబట్టి మన ఇండియా కూడా అది అలాగే రిఫ్లెక్ట్ అయింది అనమాట. యుఎస్ మార్కెట్ పడితే మన ఇండియా మార్కెట్ పడతాయా? ఎందుకంటే యుఎస్ అనేది గ్లోబల్ గా లిక్విడిటీని ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి మెయిన్ అమెరికా నుంచి లిక్విడిటీ అనేది ఎక్కువ వస్తుంది మన దేశంలోకి. కాబట్టి యుఎస్ మార్కెట్ పడిందంటే ఖచ్చితంగా మన ఇండియా మార్కెట్ కూడా పడుతుంది. మరి అంతా పడకపోయినా కూడా ఖచ్చితంగా గ్లోబల్ లిక్విడిటీ యుఎస్ కాబట్టి ఖచ్చితంగా మన ఇండియా మీద కూడా ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఎన్విడియా 197 కదా, ఇప్పుడు 180కి వచ్చింది. యాపిల్ 269, మైక్రోసాఫ్ట్ 411, అమెజాన్ 238, వాల్మార్ట్ 127. వాల్మార్ట్ పెరిగించండి, 111 నుంచి 127కి వెళ్ళింది. చూడండి, క్రూడ్ ఆయిల్ ఎలా పెరుగుతుందో చూడండి, 67.64. నిన్న యుఎస్ లో నైట్ స్టాక్స్ లో సెల్ ఆఫ్ చేసి గోల్డ్ బై జరిగింది, గోల్డ్ సిల్వర్. కాబట్టి గోల్డ్ సిల్వర్ మళ్ళీ 2.12% అనేది అప్ అయింది. క్రూడ్ ఆయిల్ పెరుగుతూనే ఉన్నాయి. యుఎస్ 10 years బాండ్స్ 4.28. ఇవన్నీ మొత్తం ఇవన్నీ పైన ఉండేటువంటి మొత్తం 5 కూడా ఈరోజు ఐటీ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం. ప్రతి ఒక్కటి ఈరోజు ఐటీ స్టాక్ పడడానికి ప్రధానమైన కారణం ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇదే. చూడండి, ఇన్ఫోసిస్, టీసీఎస్ ఎలా ఉన్నాయో. చూడండి, 7.37%, హైయెస్ట్. ఒక ఇంత బ్లూ చిప్ కంపెనీ అసలు ఇంత 7%, 8% మార్కెట్ ఫాల్ అంటే ఎంత సెల్ ఆఫ్ చుట్టుందో చూడండి. ఇప్పటికీ చూడండి, 6 months 3% ఉంది. 1 year చూసుకుంటే 90% ఫాల్లో ఉంది. ఐటీ స్టాక్స్ కి 2025 ఏ టెక్నాలజీకి, ఏ భూమికి యుఎస్ మార్కెట్ లాభపడినాయి, కానీ మరి మళ్ళీ ఇతర దేశాల స్టాక్స్ కూడా లాభపడలేదు ఫ్రెండ్స్. మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏం బ్రో 2025 స్టాక్ మార్కెట్ యుఎస్ మార్కెట్ పెరిగింది కదా, మీ ఇండియా అంటే పెరగలేదు.
కేవలం యుఎస్ మార్కెట్ మాత్రమే ర్యాలీ చేసినాయి చూడండి, అంత స్ట్రాంగ్ ఉంటుంది యుఎస్ మార్కెట్. ఎక్కువ ఎంత అన్సర్టనిటీ వచ్చినా కూడా యుఎస్ లో స్టాక్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అటు వాళ్ళ మార్కెట్ అనేది 2025 కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ మన ఇండియాలోకి రాలేదు, ఒక ఇండియాకే కాదు ప్రపంచ దేశాలకంతా రాలేదు. ఎందుకంటే ఈ గ్లోబల్ టారిఫ్ టెన్షన్స్ వల్ల ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు మార్కెట్. ఇది కూడా ఒక కారణం మార్కెట్ ఫాల్ కావడానికి. చూడండి, ఇరాన్ ఈరోజు చూసుకున్నా 20% ఇన్ఫోసిస్ ఇంకా నెగిటివ్ లోనే ఉంది ఫ్రెండ్స్. Q3 రిజల్ట్స్ కూడా అనుకున్నంత స్థాయిలో ఏం లేవు. చెప్పాను, మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా. చూడండి, టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కూడా టీసీఎస్ పడడమే ఇది ఇంకా విచిత్రం. అసలు టీసీఎస్ 7% ఫాల్ అంటే, ఇన్ఫోసిస్ అంటే ఓకే, నెంబర్ 1 ఐటీ స్టాక్స్ లో మన టీసీఎస్, అలాంటి స్టాకే 7% ఫాల్ అయిందంటే ఇంకెవరేం మాట్లాడతారు. మొత్తం ఐటీ ఇండెక్స్ హెచ్సిఎల్ కావచ్చు, టెక్ మహీంద్రా కావచ్చు, మొత్తం అంతా పడినాయి. చూడండి, ఇరాన్ చూసుకున్నా కూడా 26% ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 30% డిప్ లో ఉంది టీసీఎస్ కూడా. ఈ ఇయర్ కూడా రికవర్ అవుతుందంటే 30%, చెప్పలేం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇండియాలో వడ్డీ రేటు తగ్గుతాయి లేదా అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అది ఫ్రైడే వస్తుంది కదా, 90% ఇండియాలో వడ్డీ రేట్లు ఇప్పుడే తగ్గవు, ఇది పక్కా ఫ్రెండ్స్. కాబట్టి మీరు చూడండి, శుక్రవారం కూడా వడ్డీ రేట్లు ఇప్పుడే తగ్గదు ఇండియాలో. యుఎస్ నుంచి ఎప్పుడైతే గుడ్ న్యూస్ వస్తూ ఉంటాయో అప్పుడు మాత్రం మన ఆర్బీఐ కూడా వడ్డీ రేటు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. చూద్దాం, ఇది 100% కాదు. మార్కెట్ అనేది ఒక రోజు నైట్ చాలు, ఒక రోజు నైట్ లో మారిపోతుంది. కాబట్టి మనం డేటాను బేస్ చేసుకొని మాట్లాడాలి. ఇప్పటి వరకు ఉన్న డేటా దాని ప్రకారం చూసుకుంటే మాత్రం శుక్రవారం ఇండియాలో వడ్డీ రేటు తగ్గించడనేదే ఉంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్ గా టీసీఎస్ కూడా మొత్తం, ఇంకా హెచ్సిఎల్ ఇవన్నీ ఫాలో అయినాయి ఫ్రెండ్స్. చూడండి, అసెంచర్ ఏసీఎల్ 10% ఆల్మోస్ట్. కొత్త ఐటీ స్టాక్స్ కి చాలా బ్యాడ్ డే, అదైతే నిజం. ఇంకా బిట్ కాయిన్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా ఏ కిందే వస్తుంది కాబట్టి ఎక్కువ శాతం బ్లాక్ చైన్ కదా, ఏ బేస్డే కాబట్టి ఇది కూడా అంటే ఈథీరియం ఇవన్నీ ఉన్నాయి. బట్ కానీ ఇది కూడా టెక్ స్టాక్స్ కిందకే పరిగణించబడుతుంది బిట్ కాయిన్ కూడా. చూడండి, ఇది కూడా $125,000 నుంచి $76,000 వచ్చింది. జస్ట్ ఒక 74 పడి మళ్ళా $2,000 పెరగడం జరిగింది. అది సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ క్రిప్టోలో ఓన్లీ బిట్ కాయిన్ మాత్రమే. డామినెన్స్ కూడా చూడండి, $59.61. నిన్న 60 ఉండే కదా ఫ్రెండ్స్, 0.4 అనేది తగ్గింది, 59.62. డామినెన్స్ ఫాల్ అయితేనే ఆల్ట్ కాయిన్స్ లో ర్యాలీ వస్తుంది, లేకపోతే రాదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ గా ఈ రోజు మాత్రం మనం ఐటీ స్టాక్ ప్రధానంగా ఎందుకు పడ్డాయి అనేది మనం మాట్లాడుకోవడం జరిగింది కదా. యుఎస్ నుంచి ఏ బబుల్, ఈ టెన్షన్ అనేది రైజ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ అనేది ఫాల్ అయింది. ప్లస్ అలాగే ఈ ఏ స్టాక్స్ వాల్యూ హై ఉన్నాయని చెప్పి ఇన్వెస్టర్లు కూడా లాభాలు బుక్ చేసుకొని బంగారం వెండిలోకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది, సేఫెస్ట్ కాబట్టి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మార్కెట్ ఈ రోజు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.